అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. ఇంచుమించు 2 నెలల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకున్న సబ్స్క్రైబర్స్ తక్కువ మంది అయినా కూడా కానీ మన ఛానల్తో బాగా అనుబంధం పెంచేసుకున్న కారణంగా వీడియోస్ రాకపోయేసరికి ప్రతి ఒక్కరు కంగారుగా మెసేజెస్, కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరి యొక్క ఆత్మీయతకు, ఆప్యాయతకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చాలా ఆరోగ్యంగాను, ఆనందంగాను, క్షేమంగా కూడా ఉన్నాను. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇంకా వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే, నేను నా వ్యక్తిగత విషయాలు, చాలా విషయాలు చెప్పవలసి వస్తుంది. నాతో ఇప్పటికే కొంత వ్యక్తిగత పరిచయం ఉన్న వారికి ఇంచుమించు సమస్య తెలుసు. నాతో కాంటాక్ట్ లేకుండా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ కొత్తగా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫోన్స్, మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. అమ్మ మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము అనేసి. ఇంకా ఇలా ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలియదు. కాబట్టి ఒక మాట నా వైపు నుంచి చెబితే వాళ్ళు కాస్త స్థిమితంగా, ప్రశాంతంగా ఉంటారని. మీ అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎదురు చూసే విధంగా చేయడం నాకు సమ్మతం కాదు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇక జ్యోతిష్యం వీడియోలు ఎందుకు చేయడం లేదు అని చెప్పవలసి వస్తే, నేను జ్యోతిష్య రంగంలోకి ఎందుకు వచ్చానో చెప్పవలసి వస్తుంది. నా వ్యక్తిగత విషయాలు కొన్ని మీకు చెప్పవలసి ఉంటుంది. ఇది కేవలం ఎదురు చూసే వారికి అర్థం కావడానికి మాత్రమే చెబుతున్నాను కానీ, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, నొప్పించాలని కానీ కాదు. నేను ఈ జ్యోతిషంలో ఇంత లోతుగా వెళ్ళడానికి ప్రధాన కారణం నా యొక్క ప్రధాన జీవనోపాధి వ్యాపారం. మేము తిరుపతిలో ఇంటీరియర్ షోరూమ్ రన్ చేస్తున్నాము. చిన్న స్థాయి వ్యాపారంతో ప్రారంభం చేసి ఒక షోరూమ్ నిర్వహణ చేయగలిగిన స్థాయి వరకు ఎదిగాను. 2016-17కు నెలకు 15 లక్షల దాకా వ్యాపారం జరిగేది. బాగా వెళుతున్న సమయంలో నా జాతకంలో కాస్త ఇబ్బందికరమైన దశాభుక్తులు జరుగుతున్న సమయాన్ని నాకు తెలిసిన వాళ్ళే, నాకు దగ్గర వారే ఒకరు, నా జాతకం మీద అవగాహన ఉన్నవాళ్ళు ఆ సమయంలో వచ్చి, అమ్మ నీకు ఇప్పుడు చాలా మంచి సమయం జరుగుతోంది, మహారాజ యోగం లాంటిది వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఉన్నతమైన అడుగు వేసావు అంటే, ఒక ఉన్నతమైన అడుగు కానీ నువ్వు వేసావంటే, అంటే ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ వేసావంటే ఎక్కడికో వెళ్తావు. ఒక్క అడుగు నువ్వు వేస్తే 1000 అడుగులు ముందరికి వెళ్ళిపోతావు. అంత అద్భుతమైన దశాభుక్తి జరుగుతోంది నీకు. కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రయత్నం చెయ్యి అని వాళ్ళు చెప్పడం. అంతకుముందు ఒక 4-5 సంవత్సరాల నుంచి మాకు చాలా బాగా జరుగుతూ ఉన్నింది వ్యాపారం. మంచి ఉన్నత స్థితిలో కూడా జరుగుతూ ఉన్నింది. ఇంకా ఇబ్బంది లేదులే, స్థిరపడిపోయామని నేను అనుకున్న సమయానికి వాళ్ళు వచ్చి ఈ మాట చెప్పడం. ఇంకా మా వారు కూడా పక్కన ఉన్నారు కాబట్టి ఓకే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం వాళ్ళు చెప్పడం. నాకేం సందేహం అనిపించలేదు. ఎందుకంటే అంతకు ముందుటి వరకు బాగానే ఉన్నింది కాబట్టి ఓకే బాగుందేమో, నిర్ణయం తీసుకుందామనేసి నేను వారి మాట విని ఒక పెద్ద అడుగు అయితే వేశాను. ఆ పెద్ద అడుగు యొక్క ఫలితం ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన 1000 అడుగులు ముందరికి కాదు, 1000 అడుగులు పాతాళంలోకి తోసేసింది నన్ను. నేను ఊహించినటువంటి, ఎదురు చూడనటువంటి అతి పెద్ద నష్టం. మా చేతిలో ఉన్నది, ఇల్లు కొనుక్కోవడానికి పెట్టుకున్నది, ఇతర అవసరాలకు పెట్టుకున్నది, లోన్లు తీసింది, బయట వడ్డీలకు తెచ్చుకున్నది, మొత్తం ధనమంతా కలిపి పెట్టుబడి పెట్టి మేము ఉన్న స్థితి కంటే కొంచెం ఉన్నత స్థితిలో ఒక షోరూమ్ ఓపెన్ చేశాము వ్యాపారంలోనే. ఆల్మోస్ట్ మొత్తం మేము పెట్టిన పెట్టుబడితో సహా మొత్తం అయితే లాస్ అయ్యాం. సో ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, జ్యోతిష్యులు చెబితేనే నేను ముందడుగు వేశాను. అది కూడా కాకుండా ఈ పురోహితుల ద్వారా నిర్వహించవలసిన క్రతువులన్నీ కూడా యథావిధిగా నిర్వహించాను. యజ్ఞం, యాగం, హోమం ఏమేం చేయాలో చేసి, దాన ధర్మాలన్నీ చేసి, ఏదైతే మనకు వారు చెప్పారో ఆ ప్రకారం అన్నీ నిర్వహించాము. ఇక్కడ నాకు షాప్ ఓపెనింగ్ ముహూర్తం అప్పటి నుంచినే నెగిటివ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ₹1 కూడా రికవర్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు నా సందేహం ఏంటంటే, పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది, డబ్బులు అయితే నేను తిరిగి తీసుకోలేను ఇమ్మీడియట్గా. కనీసం నాకు కారణం అయితే తెలుసుకోవాలి నేను. ఇది నా ప్రధాన ఆలోచన. ఈ కారణం తెలుసుకోవడానికి జ్యోతిష్య రంగంలోకి చాలా డెప్త్గా వెళ్ళిపోయాను. ఎంత డెప్త్లోకి వెళ్ళానంటే, నాకు చిన్న ఇసుక రేణువును చూసినా కూడా గ్రహకారకత్వాలతోనే ఆలోచన చేయగలిగిన స్థితికి వెళ్ళిపోయాను. అంటే సహజంగా నా యొక్క ఆలోచన స్థితి ఆ విధంగా ఉంటుంది. సమస్య యొక్క మూల కారణం తెలుసుకోవాలని నేను చాలా లోతుగా జ్యోతిష్యం గురించి అయితే అన్వేషణ చేశాను, పరిశోధన కూడా చేస్తూ వచ్చాను. నాకు మన జ్యోతిష పుస్తకాల్లో ఇచ్చిన ఎక్కడ కూడా సరైన కారణం కానీ, ఫలితం కానీ, అక్కడ ఇచ్చిన ఫలితాలు మన జీవితంలో కనిపించడం కానీ ఏవి జరగలేదు. సో ఇలా వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలోనే సప్రమాణ జ్యోతిషారం పరిచయం కావడం అయితే జరిగింది. అప్పటి వరకు నేను చేసిన పరిశోధనకి
కార్యరూపం ఇచ్చుకోవడానికి మూల కారణంగాను నాకు సప్రమాణ జ్యోతిష్సారం కనిపించింది. సో నేను ఇక్కడ అప్పటి వరకు ఏదైతే చేశానో రీసెర్చ్ దాన్ని మొత్తం ఇందులో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చేసాను. నా ఎక్కడికక్కడ ఫలిత నిర్ణయం అనేది చాలా తేలిగ్గా అయిపోతూ వచ్చింది. సబ్జెక్ట్ పరిచయం అయింది. కాస్త ఇంకా కుదుట పడదాం మనము అనుకునే సమయానికి ఇంకా కోవిడ్ లాక్డౌన్, ఆ కారణంగా మళ్ళీ సామాజిక పరిస్థితులు వ్యాపారానికి అనుగుణంగా లేకపోవడం, ముఖ్యంగా మాది ఇంటీరియర్ సెక్టార్ అయిన కారణంగా మార్కెట్ పూర్తిగా సజావుగా సాగితే మాత్రమే మా వ్యాపారం సాగుతుంది. ఎందుకంటే ఇది నిత్యావసరం కానీ అత్యవసరం కానీ కాదు కాబట్టి సమాజం అన్ని రకాలుగా సంతోషకరంగాను ఆనందంగాను వారి వారి పనులు వాళ్ళు నిర్వహించుకుంటూ అన్ని వ్యాపారాలు సరిగ్గా సజావుగా సాగితే మాత్రమే, ముఖ్యంగా గృహ నిర్మాణ రంగం పూర్తి సజావుగా సాగితే మాత్రమే మా వ్యాపారం అనేది సరిగ్గా సాగుతుంది. ఇక్కడ ఏ రకమైన పరిస్థితులు వ్యాపారానికి అనుకూలంగా లేవు. నా యొక్క మానసిక పరిస్థితి కానీ ఆలోచన స్థితి కానీ ఎలా ఉంటుందంటే సమయం వృధా కాకూడదు. ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండాలి. ఆ పని ఎవరికో ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి. ఇది నా యొక్క ఆలోచన. అంటే కేవలం నాకే అనుకూలం ఉపయోగం కాదు, ఎవరికో ఒకరికో అయినా ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళకైనా సరే అనుకూలంగా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. సో అప్పుడున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వ్యాపారం అయితే ఎలాగూ చేయలేం కాబట్టి దానికి తోడు కొంతమంది నాతో పరిచయం ఉన్నవాళ్ళు, మీరు కనీసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, మీరు చెప్తున్న సబ్జెక్ట్ చాలా బాగా డెప్త్గా ఉంది, ఇంకొక నలుగురికి ఉపయోగపడే అవకాశం అయినా ఉంటుంది అని వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్న కారణంగా సరే మనం ఎలాగూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేము, మరొక నలుగురికి ఉపయోగపడితే మంచిదే కదా అనే ఒక చిన్న ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా కూడా మాకైతే వ్యాపారం సరిగ్గా లేదు. మా వ్యాపారంలో ఆ సమయాన్ని ఎలాగూ నేను సద్వినియోగం చేసుకోలేను కాబట్టి, పూర్తి సమయం అక్కడ కేటాయించవలసిన అవసరం లేదు కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా మన ఛానల్లో వీడియోస్ చేయడానికి, జ్యోతిష్యం గురించి సరైన అవగాహన 10 మందికి కల్పించడానికి ఉపయోగించుకుంటూ వచ్చాను. ఇప్పుడు కాస్త సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గోచార రీత్యా కూడా సమయం కాస్త మాకు అనుకూలంగా ఉంది. సామాజికంగా కూడా కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. అప్పుడు చేసిన లోన్లు ఇవన్నీ కూడా కాస్త చివరి దశకు వచ్చేసేసి అవి కొంత ఇబ్బందులు పెడుతున్నాయి. అంటే మనకు వాళ్ళు మొదట్లో చెప్పిన ఈఎంఐస్ ఇవన్నీ ఒకటి, చివరికి వచ్చేసరికి మళ్ళీ వాటికి ఈఎంఐస్ మీద ఫైన్స్ పడ్డం, కోవిడ్ టైంలో టైంలో ఈఎంఐ రీపేమెంట్స్ అవి చేయని కారణంగా కొన్ని లోన్స్ మీద పెనాల్టీస్ అవి పడడం కొంచెం ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకుంటే మాత్రమే నేను కాస్త ప్రశాంతంగా మిగిలిన పనులు చేసుకోగలుగుతాను. దాదాపు పూర్తి నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని నేను ఏదో విధంగా దారిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నా ప్రధాన జీవనోపాధి ఇదే కాబట్టి. జ్యోతిష్యాన్ని నేను పూర్తిగా జీవనోపాధిగా మార్చుకోవాలని కానీ వ్యాపార దృక్పథంతో చూడాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరంగా మాత్రమే చూస్తాను. దీన్ని నలుగురికి ఉపయోగపడటానికి మాత్రమే ఉపయోగించాలని నా యొక్క ప్రధాన సంకల్పం. జ్యోతిష్యం ద్వారా సంపాదించే ధనాన్ని నేను దైవ కార్యం కోసం వినియోగించుకోవాలని మాత్రమే కన్సల్టేషన్ ఛార్జెస్ అవి పెట్టాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా కావచ్చు, సమస్యల కారణంగా కావచ్చు, ఇప్పుడు నేను మళ్ళీ జ్యోతిష్యం మీద కాన్సన్ట్రేట్ చేసిన అక్కడి నుంచి ధనం సంపార్జన చేసుకున్న ధనాన్ని నేను నా సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సి వచ్చేటట్టుగా ఉంది. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఆ విధంగా నా సొంత అవసరాల కోసం ధనం ఉపయోగించుకోవడం నాకైతే ఏమాత్రం మానసికంగా సమ్మతం కాదు. అవసరాలు చాలానే ఉన్నాయి, సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. ఆ సమస్యలను వ్యాపారంలో పోగొట్టుకుంది వ్యాపారంలోనే సంపాదించాలి అనేది నా యొక్క ప్రధాన సిద్ధాంతం. ఎందుకంటే నేను జ్యోతిష్యంలోకి వచ్చింది నా సమస్యలకు కారణాలు తెలుసుకోవడానికి. నా సమస్యలకు కారణాలు తెలుసుకోవడంతో పాటు నాకు తెలిసినంత వరకు మరొక నలుగురికి ధర్మబద్ధంగా నిజాయితీగా సబ్జెక్ట్ అందించాననే నేను అనుకుంటూ ఉన్నాను. దైవానుకూలత ద్వారా వచ్చిన దాన్ని మొదట సమాజానికి కొంత ఇచ్చి తర్వాత నేను దాన్ని ఉపయోగించుకుంటే అది దైవ ప్రసాదంగాను దైవ నివేదనంగాను కూడా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి నా శక్తి మేరకు నాకు భగవంతుడు అనుగ్రహించినంత వరకు నా యొక్క ఆలోచనలను సరైన విధంగా నడిపించినంత వరకు ధర్మబద్ధంగా నిజాయితీగా సబ్జెక్ట్ నేను ఇవ్వాల్సిన దాన్ని సమాజానికి ఇచ్చేశాను. ఇంకా ఇవ్వాలని ఉంది, చెప్పాలని ఉంది. కానీ నా వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో భాగంగా నేను ఇంకా కొంత సమయాన్ని కొన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత విరామం తీసుకోవాలని అనుకున్నాను. నా వ్యాపారంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకొని వీలైనంత తొందరగా
మళ్ళీ మీ అందరి ముందుకి మళ్ళీ ఇలాగే వచ్చి ఈలోపు నేను మళ్ళీ కొత్తగా పరిశోధన చేసిన కొత్తగా తెలుసుకున్న అంశాలను మళ్ళీ మీ అందరికీ జ్యోతిష్యానికి సంబంధించిన వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. కేవలం ఏ కారణంతో వీడియోస్ చెయ్యట్లేదు అని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించి ఎదురు చూసైతే కాదు. మీ అందరికీ నా వైపు నుంచి ఒక చిన్న విన్నపం లేదా అభ్యర్థన అని కూడా అనుకోండి. ఎవరు దయచేసి మీ యొక్క సానుభూతిని కానీ ఓదార్పును కానీ నాకు తెలియచేయాలని మీరైతే అనుకోవద్దు. కేవలం ఏ కారణంతో వీడియోలు రావట్లేదు అని ఎదురు చూస్తున్న వాళ్ళకు విషయం తెలిస్తే కాస్త ప్రశాంతంగా ఉంటారనే ఒక్క కారణంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కూడా నేను గత 2 నెలల నుంచి ఆలోచిస్తున్నాను. చేస్తామా వద్దా, చెబుదామా వద్దా అని. వీడియో చేసి చెప్పడం వల్ల నాకు వచ్చే మంచి ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ ఓదార్పు, సానుభూతి లేదా ధనం ఆశించేదైనా ఇటువంటి వీడియోస్ చేస్తున్నారేమో అని చూసే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చెప్పాలా వద్దా, చేద్దామా వద్దా అని గత 2-3 నెలల నుంచి నేను ఒక రకమైన సందిగ్ధంలోనే ఉంటున్నాను. ఇంకా ఎవరెవరో కూడా తెలియకుండా ఎక్కడెక్కడి నుంచినో మెసేజెస్ చేస్తూ ఉంటే ఎందరు ఏ రకంగా ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి నా వైపు నుంచి నేను ఒక చిన్న వివరణ ఇస్తే, ఒక చిన్న సమాధానం చెబితే కాస్త ప్రశాంతంగా ఉంటారనే ఒక్క కారణంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరు మీ యొక్క సానుభూతిని కానీ ఓదార్పుని కానీ తెలియచేయద్దండి. నేను అవి ఏవి ఎవరి దగ్గర నుంచి ఆశించడం లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది, మరియు భగవంతుడి యొక్క అనుగ్రహం మీద కూడా మరింత సంపూర్ణమైన నమ్మకం ఉంది. వీలైనంత తొందరగా నా యొక్క వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఒక చిన్న విరామం మాత్రమే అని అనుకుంటూ, మిమ్మల్ని అందరినీ మిస్ అవ్వడం నాకు కూడా మానసికంగా కొంత కష్టంగానే ఉంది. ఎందుకంటే మీరు నాతో ఎంత కనెక్ట్ అయ్యారో నేను మీతో అంతే కనెక్ట్ అయిపోయాను. కానీ వ్యక్తిగత సమస్యలు అనే సమయానికి నేను ఒకచోట ఆగవలసి వస్తుంది. సో ముఖ్యంగా ఈ వ్యాపార కారణాలతో ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తూ జ్యోతిష్యం గురించి కూడా ఆలోచన చేయడం పూర్తిగా మైండ్ సహకరించదు. జ్యోతిష్యం గురించి ఆలోచన చేయాలంటే మిగిలిన ఏ ఆలోచనలు మనకు ఉండకూడదు. పూర్తిగా జ్యోతిష్యం మీద రాత్రి పగలు ఏకాగ్రతతో దృష్టి సారిస్తే తప్ప జ్యోతిష్య ఫలితాలను అంచనా వేయడం అంత తేలికేం కాదు. కానీ నా వ్యక్తిగత సమస్యల దృష్ట్యా పూర్తిగా నేను ఏకాగ్రత పెట్టలేని పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కొద్ది రోజులు జ్యోతిష ఫలితాలకు సంబంధించి ఆలోచన చేయడం లేదా కాన్సన్ట్రేట్ చేయడం తగ్గించి పూర్తి సమయాన్ని వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కేటాయించి ఈ సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో ఉన్న సమస్యలు పరిష్కరించి కాస్త స్థిమిత పడ్డాను అంటే రోజుకు 2 నుంచి 3 గంటల సమయాన్ని జ్యోతిష్యం కోసం కేటాయించగలిగిన సమయం నాకు మళ్ళీ దొరికితే ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియోస్ చేస్తూ మిమ్మల్ని అందరినీ వీడియోల రూపంలో కలుసుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ అందరి నుంచి చిన్న విరామం కోరుతూ మీ అందరి సహకారాన్ని నాకు అందించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.